సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన. నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారో ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా బుద్ధున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతావేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇవాళ ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు నోరు ఇప్పితే పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇవాళని వాడు కూర్చున్నావంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆరే లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? ఇలా పని చేసిపోయినట్టే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడు ఉండే. హరీష్ అన్న మంత్రి అయిన రోజు డ్యాన్సులు కూడా చేసిండు ఇక్కడనే. ఇలా ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా, కానీ ఎప్పుడు కిషన్ పనులు చేయలేదు కదా, ఇంత లేఖిగా మాట్లాడలే కదా.